ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ వెటర్నరీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది విద్యార్థులు నిన్న ఈరోజు చాలామంది అడిగారు. సో దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ స్టార్ట్ అయింది, హార్టికల్చర్ స్టార్ట్ అయింది, ఫిషరీస్ కూడా స్టార్ట్ అయింది, ఇటు వచ్చి బ్యాలెన్స్ వెటర్నరీ. ఇది ఎప్పుడైనా చాలామందికి ఒక టెన్షన్ కూడా ఉందన్నమాట. సో దాని గురించి ఒకసారి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటర్నరీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. కావాలంటే వెబ్సైట్లో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఎప్పుడు కాల్ చేశాను, మనకి ఇక్కడ ఒకసారి చూస్తున్నారు కదా, జూలై 31 అయితే ఫోన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి కాల్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఒకసారి వాళ్ళు ఏమని చెప్పారో క్లియర్ కట్గా వినండి. హలో హలో సార్, వెటర్నరీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఎంసెట్ ఇంకా రాలేదు సార్ నోటిఫికేషన్. అంటే వేరే కోర్సులు స్టార్ట్ అయిపోయినాయి కదా సార్, ఎప్పుడు రావచ్చు? ఇంకా నోటిఫికేషన్ రాలేదు సార్ అంటే ఇంకా టైం పడుతుంది. అవునా సార్? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇస్తారు. సరే సరే, ఓకే. నేను ఎప్పుడు చేశాను, జూలై 31 చేశాను. నెక్స్ట్ మంత్ అంటే ఇది నడుస్తున్న మంత్. సో మనకి ఈ వారంలో, ఇప్పుడు మండే స్టార్ట్ అవుతుంది కదా, రేపటి నుంచి ఈ వారంలో పక్కా అయితే రావడం జరుగుతుంది. కంగారు పడకండి, మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇదే మంత్లో అయితే రిలీజ్ చేశారన్నమాట, ఆగస్ట్లోనే. సో ఇంకా లేట్ అయితే అవ్వదు, మ్యాక్సిమం అన్నీ వచ్చేసినాయి కదా, ఇది కూడా మనకి రిలీజ్ చేస్తారు. మనకి ఈ వీక్లో రావడం జరుగుతుంది. ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చినా, డేట్స్ బయటకు వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. సో మీరైతే విన్నారు కదా, మీకు ప్రూఫ్ కూడా చూపించాను. యాక్చువల్లీ 2 days బ్యాక్ చేయాలి, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల లేట్ అయితే అయిందన్నమాట. మనకి ఈ మంత్ ఫస్ట్ వీక్ అని చెప్పారు, అది తీసండి. ఈ వారం నడుస్తున్న వారంలో ఎప్పుడైనా రావచ్చు. వచ్చి వెంటనే మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.